श्री गुरुभ्यो नमः। हरिः ओम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं ॐ हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात्। ओम शांति शांति शांतिः। ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, హంసగీత సత్సంగానికి స్వాగతం. హంసగీత సారాంశాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకాన్ని ఉద్ధరించడం కోసమని ధర్మాన్ని స్థాపించి అధర్మాన్ని నిర్మూలించి తాను వచ్చినటువంటి కర్తవ్యం అయిపోయింది, తిరిగి మరలా తన స్వధామానికి వెళతాను అని తన ప్రియ స్నేహితుడు పరమ భక్తుడు అయినటువంటి ఉద్ధవుడితో చెప్తారు. ఆ మాట వినడంతో ఉద్ధవుడు వణికిపోతాడు. అది మనందరికీ కూడా తెలుసు. సహజంగా మనవాళ్ళు అన్నప్పుడు ఉంటుంది ఆ బాధ. రెండవది, సాక్షాత్తు ఎన్నో లీలలు, ఎన్నో మహిమలు, ఎంతో ధర్మస్థాపన, ఎంతో అధర్మ నిర్మూలన, పాప నిర్మూలన అనేటటువంటివి ఎన్నో చేసినటువంటి మహానుభావుణ్ణి ప్రత్యక్షంగా చూసినటువంటి ఉద్ధవుడు ఎలా తట్టుకోగలడండి? అదే పరిస్థితి జరిగింది. చాలా బాధపడితే అప్పుడు దానికి శ్రీకృష్ణ పరమాత్మ, ఉద్ధవ, నీకు జ్ఞానం ఉంది కానీ అది ఇంకా సమగ్రంగా లేదు. ఆ జ్ఞానం నీకు నేను తెలియచేస్తాను. అంతేకాదు, నేను లేకపోతే నీవు కూడా ఉండను, నాతో వచ్చేస్తాను అని అంటున్నావే, కాదు కాదు. నీవు ఈ భూమిపై ఈ జ్ఞానము గురించి తెలియచేయాలి, ప్రచారం చెయ్యాలి. ఏ ఏ సాధకులు, ఏ ఏ జిజ్ఞాసులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ విషయం చెప్పాలి. దానికన్నా ముందుగా నీకు జ్ఞానం స్థిరం కావాలి. అంచేత ఆ జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తాను అని అంటూ మొదలు పెట్టినటువంటిదే దీన్ని ఉద్ధవ గీత అని అంటారు. గీతలో ఏ రీతిగా రాజవిద్య రాజగుష్యం అని స్వామి చెప్పాడు, అదే విధంగా ఇక్కడ ఉద్ధవుడి నిమిత్తంగా తెలియచేశారు. ఆ దానికే ఉద్ధవ గీత అని. అంతేకాదు, దానికే మరొక పేరు హంసగీత అని వచ్చింది. ఇక్కడ ఎప్పుడైతే ఉద్ధవుడు అలా అడిగాడో దానికి స్వామి ఏం చెబుతున్నారు అంటే, సత్వం రజస్తమిది గుణే నచ ఆత్మనః సత్వేన అన్యతమో హన్యాత్ సత్వం సత్వేన చ ఏవహి. ఏమిటి దీని అర్థము అంటే, హే ఉద్ధవ, ఒక పరిమితమైనటువంటి భావం ఎందుకు మనకి కలుగుతుంది అంటే గుణాల కారణంగా కలుగుతుంది. మనకి 3 గుణములు ఉన్నవి, సత్వం రజస్తమ ఇది. అయితే ఈ గుణాలన్నీ బుద్ధేహే,
బుద్ధికి మాత్రమే ఉన్నవే తప్ప ఆత్మకు లేవు. ఇదండి మనం గ్రహించాల్సినటువంటి విషయం. ఏ ఏ గుణములు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఇవి మనందరికీ తెలుసు. ఎందుకంటే మన జీవితంలో ప్రతిరోజు ఒక్కొక్క గుణం తన ఆధిక్యతను చూపిస్తుందండి. ఆ ఆధిక్యతను చూపించినప్పుడు దానికి మనం అనుకూలంగానే, అనుగుణంగానే మనం మసులుకుంటూ ఉంటాం. ఎందుకని? బుద్ధిలో అవి ఉన్నవి కాబట్టి, బుద్ధికి ఉన్నవి కాబట్టి, బుద్ధి మనల్ని ఎలా ప్రవర్తింపచేస్తే అలా మనం ప్రవృత్తులవుతూ ఉంటాం. ఇక్కడ స్వామి చెప్పేటటువంటి వివరణ ఏమిటి అంటే, ఈ 3 గుణములు బుద్ధికి, నచ ఆత్మనః, ఇవి ఆత్మకు కాదు. మరలా ఈ ఆత్మ ఎవరండి? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడండి? మరి బుద్ధి ఏమిటండి అని అన్నప్పుడు, బుద్ధి వరకు, బుద్ధి పర్యంతము మనకు తెలియబడేటటువంటి బుద్ధికి సంబంధించిన గుణాలే తప్ప, ఏదైతే తెలుసుకుంటూ ఉందో ఆ తెలుసుకున్న ఆత్మకు ఏ గుణములు లేవు. ఇక్కడ మనకి అర్హత ఉంటే ఈ ఉపదేశం చాలండి. ఏ గుణం వస్తే మాత్రం ఏమైందండి? నాకు కాదు అంటే ఆత్మనైనా నాకు కాదు. మరి మీరు ఒక్కసారి చాలా ప్రసన్నంగా ఉంటారు, ఒక్కొక్కసారి చాలా రేజ్ అయిపోయి ఉంటారు, ఒక్కొక్కసారి అసలు పిలిచినా పలకరు. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నవి కదండి మీలో అని అన్నట్లయితే, ఇవి నాలో కనిపిస్తున్నవని మీరు అనుకుంటున్నారు. నా బుద్ధిలో ఉన్నటువంటివి మీ బుద్ధికి కనిపిస్తూ ఉన్నవంతే. బుద్ధిలో ఉన్నవి అంటే ఒకరి బుద్ధిలో ఉన్నవి మరొకరి బుద్ధికి కనిపిస్తున్నవి. బుద్ధిని దాటి ఉన్న నాకు ఏ గుణము లేదు, అలానే బుద్ధిని దాటి ఉన్న మీకు ఏ గుణము లేదు. మీరు బుద్ధిగా ఉండి చూసినప్పుడు కనిపిస్తాయి. నాకు కూడా ఈ 3 గుణములు నా బుద్ధికి మాత్రమే ఉన్నవి. ఇదండి మనం గ్రహించాల్సినటువంటి విషయం. ఇది గ్రహిస్తే అసలు మనకి ఏ సమస్య లేదు. అయితే ఇవి బుద్ధికే ఉన్నప్పటికీ బుద్ధి కన్నా వేరుగా ఉన్నాను అనేటటువంటి వేర్పాటు భావన ఇంకా నాకు రాలేదు. ఆ విలక్షణత్వం నాకు కలగలేదు. కలగనప్పుడే బాధ కలుగుతుంది. అంచేత ఇక్కడ స్వామి తెలియచేస్తున్నారు, సత్వేన అన్యతమో హన్యాత్. ఈ 3 గుణాలు బుద్ధికే ఉన్నప్పటికీ ఈ బుద్ధి ద్వారా, ఈ బుద్ధితో నీవు ఏం చెయ్యాలి? సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకోవాలి. సత్వగుణంతో 2 గుణాలని సంహరించాలి. ఇక ఆ తర్వాత సత్వం సత్వేనచ, అప్పుడు శుద్ధ సత్వంతో సత్వగుణాన్ని కూడా విడిచిపెట్టాలి. ఇది స్వామి మొట్టమొదటిగా చేసినటువంటి, ఉద్ధవుడికి చేసినటువంటి ఉపదేశం. 2వ శ్లోకంలో చెబుతున్నారు, స్వామి గుణాలన్నీ బుద్ధికే అంటున్నారు కదా, ఎందుకంత వీటి గురించి కుస్తీ చెయ్యాలి? ఒక్కొక్క గుణంతో మరొక్కొక్క గుణాన్ని ఎందుకు తొలగించాలి అంటావా? సత్వాత్ ధర్మో భవేతు వృద్ధాత్ పుంసః మద్భక్తి లక్షణ సాత్విక ఉపాసయా సత్వం తతో ధర్మ ప్రవర్తతే. ఏం చెబుతున్నారంటే, సత్వగుణము నీలో ఎప్పుడైతే వృద్ధి పొందిందో అప్పుడు నీకు ధర్మం కలుగుతుంది, ధర్మగుణం కలుగుతుంది. ఎప్పుడైతే ఆ ధర్మగుణం నీకు కలిగిందో నీలో ఉత్తమమైనటువంటి భక్తి లక్షణాలని కలిగిస్తుంది. అందుకేనేనండి మన పెద్దవారంతా ఒక బిల్డింగ్ కట్టాలి అంటే ఎలా దానికి ఫౌండేషన్, పునాది అవసరము. ఎన్ని ఫ్లోర్స్ వేస్తామంటే అంత స్ట్రాంగ్ పునాది వేస్తారు కదూ. అలానే మన జీవితానికి శాంతి కావాలి, సంతోషం కావాలి, ఆనందం కావాలి అంటే మరి నీకు ఎన్నెన్ని కావాలో అన్నింటికి తగినటువంటి పునాది వెయ్యాలి కదా. ఏమా పునాది? ధర్మమే పునాది. చాలా మంది ఏం చేస్తారంటే దాన్ని కాస్త పక్కకు నెట్టేసి, అబ్బా అదొక్కటి వద్దండి, నాకు అర్థం కావాలి, నాకు కామం తీరాలి, ధర్మం మాత్రం వద్దులేండి, చివరిది మోక్షం అంటారా, చూద్దాం తర్వాత చూద్దాం, చివరి క్షణంలో చూద్దాం అని అనుకుంటారే. కాదు కాదు, అసలు ధర్మమే పునాది. అంచేత ఆ ధర్మం నీకేం చేస్తుంది? భక్తిని కలిగిస్తుంది. మద్భక్తి లక్షణ. ఎప్పుడైతే అతడికి సత్వగుణం వృద్ధి పొందుతుందో ధర్మమునందు ప్రీతి కలుగుతుంది. ప్రీతి కలిగినటువంటి ఆ ధర్మం ఏం చేస్తుంది? నాకు సంబంధించినటువంటి భక్తిని అభివృద్ధి చేస్తుంది.
తద్వారా సాత్విక ఉపాసయా సత్వం తతో ధర్మ ప్రవర్తతే. అంతేకాదండి, ఎప్పుడైతే సత్వగుణాన్ని స్వీకరిస్తూ సత్వగుణంతోటే జీవించడం మొదలు పెడతాడో అప్పుడు సత్వగుణం అభివృద్ధి పొందుతుంది. తద్వారా మాత్రమే ధర్మము ప్రవర్ధమవుతుంది. సత్వం లేకుండా ధర్మం ప్రవర్ధమానం అవ్వడం అనేది జరగనే జరగదు. అంచేత ధర్మం 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 అని చెప్పాడు స్వామి దీనిలో. ఇక 3వ శ్లోకంలో చెబుతూ ఉన్నారు, ధర్మోరజస్తమోహన్యాత్ సత్వవృద్ధిరనుత్తమ ఆశు నశ్యతి తన్మూలః అధర్మ ఉభయే హతే. ధర్మము అనేటటువంటిది ఎప్పుడైతే వృద్ధి పొందిందో రజస్సు తమస్సు అనేటటువంటి ఈ రెండింటిని హన్యాత్ ఉపసంహరిస్తుంది, అంటే తొలగిస్తుంది. ఎందుకని? అనుత్తమ సత్వవృద్ధి, అనుత్తమమైనటువంటి అంటే దానికన్నా మరొకటి లేదు, అంతటి మహోన్నతమైనటువంటి ఆ సత్వగుణం ఎప్పుడైతే వృద్ధి పొందిందో అప్పుడు ఈ రజస్తమో గుణాల కారణంగా ఏ పాపం చేస్తూ ఉన్నాడో కామ క్రోధస్తదా లోభ తస్మాదేతత్రయం చేత్ అని గీతలో కూడా స్వామి చెబుతాడండి. ఈ 3 గుణాలే పాపానికి హేతువులు, అహంకారానికి హేతువులు, అంచేత మూడింటిని విడిచిపెట్టాల్సిందే అంటాడు. ఇక్కడ కూడా ఎప్పుడైతే నీలో సత్వం వృద్ధి కలిగిందో ధర్మము ప్రవృద్ధమయ్యిందో అప్పుడు ఆసు నశ్యతి, వెంటనే నశిస్తాయి. ఏమిటది? అధర్మానికి మూలమైనటువంటి రజస్తమస్సు. రజస్సు తమస్సు ఉన్నప్పుడే పాపాన్ని చేస్తాడు. పాపము చేద్దాం అంటే స్వార్థం పెరుగుతుందండి. ఇవాళ మనం ఎన్నెన్ని సంఘటనలు చూస్తున్నామండి. దానికి కారణం రజస్తమస్సులు. ఈ రజస్తమస్సులు ఎందుకు ఇంత అభివృద్ధి చెందుతున్నవి అంటే కలికాలం కదండి. ఇంట్లో పిల్లలే తల్లికి వ్యతిరేకంగా ఉంటారు, తండ్రికి వ్యతిరేకంగా ఉంటారు. అదేమిటండి విడ్డూరం? మీ సొంత పిల్లలు కాదా అంటే, అయ్యో నా కడుపును పుట్టిన పిల్లలే అమ్మా, ఎందుకు ఇలా జరిగింది? కలికాలం. ఈ కలికాలంలో కూడా అలా ఉండడానికి గల కారణం రజస్తమో గుణములు. అంచేత ఏ పాపానికి ఏ అధర్మానికి హేతువైనటువంటి రజస్తమస్సులు ఉన్నవో ఆ రజస్తమస్సులు నీలో సత్వగుణము, శుద్ధ సత్వగుణము వృద్ధి పొంది ధర్మమునందు అనురక్తి, భక్తి యందు ప్రేమ, భగవంతుని యందు ప్రేమ ఎప్పుడైతే కలుగుతాయో ఇవి రెండు వెంటనే నశిస్తాయి అని చెప్పారండి స్వామి. అంతేకాదు ఏది అధర్మము ఏమిటి అనేటటువంటి దానికి కూడా మనకి 10 గుణాలు ఉన్నవి అని అంటూ ఆగమః, ఆపః, ప్రజాః, దేశః, కాలః, కర్మచ, జన్మచ, ధ్యానం, మంత్రః, అథ సంస్కారః దశయితే గుణహేతవః అని చెప్పారు. మనం ఒక్కొక్క దాన్ని అంటే ఆగమము ఒక శాస్త్రము అనేటటువంటిది సాత్విక శాస్త్రం ఉంది, రాజసిక శాస్త్రం ఉంది, తామసిక శాస్త్రం ఉంది. అంచేతనే రాజక శాస్త్రం ద్వారా చాలా మంది వాళ్ళు అనుకున్నటువంటివి సాధించడం కోసం ప్రయత్నం చేస్తారు. కేవలం సాత్విక శాస్త్రం తన ఆత్మోద్ధరణ, తను ఎలా మారాలి, తను ఎలా జీవించాలి, తన జీవనం వల్ల ఇంట్లో వాళ్ళకి కానీ, వీధిలో వాళ్ళకి కానీ, సమాజంలో వాళ్ళకి కానీ ఉపకారమే జరగాలి తప్ప అపకారం జరగకూడదు అనేటటువంటిది సాత్విక శాస్త్రం. ఇక రాజసికం తాను అనుకున్నది సాధించడం కోసం ఎంతమంది బలైపోయినా పర్వాలేదు, తాను బాగుండాలి, ఇలా రాజసికం. ఇలా ఇక తామసికం, దానిలో ఎంత క్రూరానికైనా వాడు ఆలోచించడండి, బరి తెగించి మరీ చేస్తూ ఉంటాడు. ఎందుకని? అంత తమస్సులో, అంత అజ్ఞానంలో ఉన్నాడు వాడు అని. ఇలా ప్రతిదానికి 10ంటికి కూడా సాత్విక, రాజసిక, తామసిక వాటిల్లో విభజింపబడి ఉన్నవి. ఇది మనందరికీ కూడా తెలుసు. ఆహారంలో సాత్వికాహారము, రాజసికాహారము, తామసికాహారం. ఎందుకని? ఆహార శుద్ధం సత్వశుద్ధి. మనం తీసుకున్నటువంటి ఆహారం ద్వారానే మన మనస్సు కూడా ఉంటుంది. ఎందుకని? తీసుకున్న ఆహారమే సూక్ష్మాంశగా మనస్సుగా తయారవుతుంది కాబట్టి. అంచేత ఎప్పుడైతే
ఆహారం సాత్వికం అవుతుందో మనస్సు సాత్వికం అవుతుంది. లేదు లేదండి, నేను తింటానండి, నా ఇష్టం వచ్చినట్టుగా నేను తింటానండి, నేను నాన్ వెజ్ తింటానండి, లేదా మటన్ తింటానండి, చేప తింటానండి, కుక్క తింటానండి, నక్క తింటానండి అంటాడు. తినురా బాబు, ఎలా తింటావో నీవు అలాగే ఉంటావు. ఇవాళ మనందరికీ తెలుసండి, ఇవాళ కరోనా ఇంతవరకు రావడానికి కారణం ఏమిటండి? చైనాలో ఉన్నటువంటి వాళ్ళు అడ్డమైన తిండ్లు తినడం కాదా ఇది? బల్లులు తినడమే, కప్పలు తినడమే. అరే, తినడానికి నీకు ఆనాడు ఏనాడో ఏదీ లేనప్పుడు ఏ ప్రాణి దొరికితే ఆ ప్రాణిని చంపుకొని బ్రతికారండి జీవనోపాధి కోసం. కానీ ఇవాళ మనకి ఎన్ని దొరుకుతూ ఉన్నవండి. మేము ఫలానా కులమండి, మేము తినొచ్చు కదండి అని ఎన్ని కబుర్లు చెప్పినా అది అడ్డమైనటువంటి వాదనే తప్పదండి, శాస్త్రం అంగీకరించదు. ముందు నీకు ఆరోగ్యం కావాలి అంటే, నీ బ్రతుకు నిర్మలంగా శాంతంగా ఉండాలి అంటే, నీ కారణంగా మరే ప్రాణికి అపకారం జరగకూడదు, మరే ప్రాణికి ప్రాణం పోకూడదు. ఆ చెట్లకు కూడా ప్రాణమే కదండి. అందుకనే చెట్టు చెట్టుగా ఉంటుంది, ఆకులు కోసుకుంటున్నాం. చెట్టు చెట్టుగా ఉంటుంది, కాయలను కోసుకుంటున్నాం. చెట్టు చెట్టుగా ఉంటుంది, పళ్ళను కోసుకుంటున్నాం. ఎందుకని? మనం కూడా బ్రతకాలి కాబట్టి. అంచేత ఇదంతా రాజసిక ఆహారం అండి. ఇవాళ టెర్రరిస్టులు, మావోయిస్టులు ఎవరండి? ఎక్కడి నుండి వచ్చారండి? వాళ్ళేం ప్రత్యేకించి ఎక్కడి నుంచో ఊడి పడలేదుగా. తీసుకునే ఆహారం అలాగే తామసిక ఆహారం. ఈ రాజసిక, తామసిక ఆహారాల వల్ల వాళ్ళ మనస్సు, వాళ్ళ రక్తము, వాళ్ళ బుద్ధి అదే విధంగా ఉంటాయి. అందుచేత ఇది మనం ఎవరికి వారం గుర్తించి, ఇంకా చెప్పాలి అంటేనండి, సాత్వికాహారంలో కూడా ఎన్ని నియమాలు సాధకులుగా అనుకున్నప్పుడు ఉల్లి వెల్లుల్లి తినకూడదు. ఇవాళ కరోనాకి ఉల్లి వెల్లుల్లి ఇమ్యూనిటీ పెంచుతుంది కాబట్టి తినండి అంటున్నారు. ఆహారం ఏది ఆరోగ్యరీత్యా మంచిదే, కానీ సాత్విక గుణాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవాలంటే అవి కూడా నిషేధమే. ఇంకా కొంతమంది చెబుతారు మునక్కాడ కూడా వాడకూడదు, ఆ బీట్రూట్ వాడకూడదు, క్యారెట్ వాడకూడదు అని కూడా చెబుతూ ఉంటారు. అంతగా మనం వెళ్ళిపోనక్కర్లా. ఏ జీవహింస లేనటువంటి ఆహారాన్ని మనం తీసుకోవచ్చు. అంచేత ఇలా అన్ని విషయాల్లో కూడా సాత్విక, రాజసిక, తామసిక అనేటటువంటి విభజనలో మనకి ఈ 10 లక్షణాలు చెప్పారు. అలాగే 3 విధముల కర్మలు, సాత్విక కర్మ, రాజసిక కర్మ, తామసిక కర్మ. అలానే జన్మలు, మనం చేసినటువంటి కర్మలే కదండి మనకు ఆయా జన్మలు ఇచ్చేది. సాత్విక జన్మ, రాజసిక జన్మ, తామసిక జన్మ. అంచేత ఈ మూడింటికి మనం సింపుల్ గా చెప్పుకోవాలి అంటే, సాత్విక జన్మ, సాత్విక కర్మ విభీషణుడు. రాజసిక జన్మ, రాజసిక కర్మ రావణాసురుడు. ఇక తామసిక జన్మ, తామసిక కర్మ కుంభకర్ణుడు. చాలండి, వీళ్ళు ముగ్గురు మనలో కూడా ఉన్నారు. అంచేత ఈ రకంగా అన్నింటినీ విభజన చేశారు. అలాగే ధ్యానం కూడా సాత్విక ధ్యానము, రాజసిక ధ్యానము, తామసిక ధ్యానం. ఈ ధ్యానంలో కేవలం భగవంతుడి గురించే, సర్వత్రా నిండి ఉన్న ఆ తత్వం ఎలా ఉంది, కనిపించే ప్రతి వ్యక్తిలో, ప్రతి వస్తువులో సూక్ష్మంగా ఉంది అంటున్నారు. అది ఎలా? ఆ సూక్ష్మత్వాన్ని నేను ఎలా గ్రహించాలి? ఇది సాత్విక ధ్యానం. ఇక రాజసిక ధ్యానం, కళ్ళు మూసుకుని ఎవరెవరి అంతఃకరణలో ఏమేమి ఉన్నవో అవన్నీ నేను తెలుసుకోవాలి. వాడి అంతఃకరణ ఏనుగులాగా ఉందా, పులిలాగా ఉందా, నక్కలాగా ఉందా, ఎలా ఉంది అని తెలుసుకుందామని కూడా చాలా మంది ధ్యానాలు చేస్తుంటారండి, ఇతరుల మనస్సుల్ని గ్రహించడానికి. ఏమిటండి దానివల్ల వీడు ఏం బాగుపడతాడండి? అందుకని రామకృష్ణ పరమహంస గారు ఒకసారి ఒక అతడు నీటి మీద కూర్చుని మునిగిపోకుండా అలా తేలి వెళ్ళిపోతున్నాడండి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి. పరమహంస గారిని చూసి అతడు అపహాస్యం చేశాడు. అరే, మీరింత సిద్ధ పురుషులు కదా, ఎందుకు నావ ఎక్కుతున్నారు, మీరు కూడా ఇలా చెయ్యొచ్చు కదా అన్నాడు. అలాగా నాయన, ఇంతకు మీకు ఎంత సమయం పట్టింది ఇలా నేర్చుకోవడానికి, ఇలా అభ్యసించడానికి అంటే, ఓ 12 సంవత్సరాలు పట్టింది అన్నాడు. అరేరే, 12 సంవత్సరాలు ఈ నీటి మీద తేలి మునిగిపోకుండా వెళ్ళడం కోసం వెచ్చించావే,
ఆ 12 సంవత్సరాలు అమ్మ కోసం, జగదంబ కోసం నీవు కృషి చేసుంటే, వెచ్చించి ఉంటే నీ స్వరూపం ఏదో తెలుసుకోగలిగిన వాడివే. అంతేకాదు వాడికి 20 రూపాయలు ఇచ్చేస్తే దాటించేస్తాడే. 20 రూపాయలు ఇస్తే దాటించే దానికోసం 12 సంవత్సరాలు వృధా చేశావే అన్నారు. ఇవన్నీ ఎవడు ఎలా ఉంటాడో, ఏం చేశాడో వాళ్ళ గురించి తెలుసుకునే లాభం ఏముందండి. ఇక తామసికం, ఎవరెవరిని ఎలా హతమార్చాలి, ఏవే ప్రయోగాలు చెయ్యాలి, దాని గురించి ధ్యానం. ఇవి ఈ రీతిగా ఉంటాయి అని చాలా వివరణగా చెప్పారు. ఇక తత్తత్ సాత్వికమేవైషాం యజ్జద్ వృద్ధాః ప్రచక్షతే నిందతి తామసం తత్తత్ రాజసం తదుపేక్షితం. ఎప్పుడైనా సరే నీవు సత్వగుణాన్ని ఎంతెంత వృద్ధి చేసుకుంటూ ఉంటావో ఆ సత్వగుణంతో రజోగుణాన్ని, రజోగుణంతో తమో గుణాన్ని ఒకదానికొకటి నీవు ఉపేక్షిస్తూ ఉండాలి. అంతేకాదు సాత్వికాన్యేవ సేవేత పుమాన్ సత్వ వివృద్ధయే తతో ధర్మస్తతో జ్ఞానం యావత్ స్మృతిరపోహనం. సాత్వికమైనటువంటి ఆ సత్వగుణాభివృద్ధి కోసం మాత్రమే మనిషికి సాత్వికమైనటువంటి శాస్త్రాలని అనుసరించవలసి ఉన్నదే తప్ప రాజసికము తామసికము కానే కాదు. తద్వారా ఏమిటి? ధర్మము. దాని వలన ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇదే విషయాన్ని ఒకసారి గోపికలు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అర్ధరాత్రి రాసక్రీడా సమయంలో అందరూ వస్తే, ఏమిటి మీకు ఏమైనా ఆపద వచ్చిందా, అర్ధరాత్రి వేళ ఎలా వచ్చేసారేమిటి అని శ్రీకృష్ణ పరమాత్మ అడిగితే వాళ్ళు అంటారు, అరే మాకే ఆపదలు రాలేదు, మేము నీ మురళి నాదం విని నీ దగ్గరికి వచ్చాము అన్నారు. అరేదే తప్పు కదా, మరి మీకు ఏ ఆపద రానప్పుడు మీ భర్తని విడిచిపెట్టి, మీ పిల్లల్ని విడిచిపెట్టి, మీ అత్తమామలకు సేవలు చేయడం మానేసేసి ఇలా పరపురుషుడి దగ్గరికి రావడం భావ్యమేనా అన్నాడండి. ఎలాగైనా మాట్లాడతాడు కదండి స్వామి. అంటే వాళ్ళు మాత్రం తక్కువ అటండి. వాళ్ళు అన్నారు, స్వామి నీవు పరపురుషుడివా? నిజం చెప్పు, నీవు పరపురుషుడివి కానే కాదు, నంబర్ 1. ఇక నంబర్ 2, నువ్వేం చెబుతున్నావు? మా స్వధర్మాన్ని ఆచరించమని మా భర్త, మా పిల్లలు, మా అత్తమామలు, మా కుటుంబము అంటున్నావే, ఏమిటది? ధర్మము. ధర్మాన్ని ఆచరిస్తే వచ్చేటటువంటిది ఏమిటి? బ్రహ్మజ్ఞానం. మేము ఆ ధర్మాలన్నీ ఆచరించే వచ్చాము. నీవు బ్రహ్మస్వరూపుడివని తెలిసి మరీ వచ్చాం. మేమేం తెలియకుండా దద్దమ్మల్లాగా ఏమీ రాలేదు. నీవు అలా ప్రశ్నించి మమ్మల్ని ఏమి నిరుత్సాహపరచవద్దు. అంతేకాదు మరొక తెలివితో వచ్చాం. ఏ ధర్మాన్ని ఆచరిస్తే బ్రహ్మజ్ఞానం కలుగుతుందో అన్నావో మేము దానికి అర్హులమై వచ్చాం. అంతేకాదు ఏ భర్త, ఏ బిడ్డలు, ఏ అత్తమామలు, ఏదేది చెప్పినా వీటన్నిటికీ కారణమైనటువంటి బింబస్వరూపుడమైనటువంటి నీ దగ్గరికి వచ్చాము. ఎన్నాళ్ళు తెలియక ప్రతిబింబాల్ని పట్టుకున్నాం. అద్దాల్లో కనిపించే వాళ్ళని చూసుకుంటూ మురిసిపోతూ ఎంతసేపు ఉంటారండి? ఊరికే ఎలా ఉన్నారని చూసుకోవడానికే తప్ప అద్దం ముందే నిలబడతారండి. పనులున్నవాడు ఎవడు నిలబడ్డండి. ఎంత పనున్నవాడు జస్ట్ అలా చూసుకుని వెళ్ళిపోతాడు తప్ప గంటల తరబడి నిలబడ్డు. అంచేత ఇక్కడ ప్రతిబింబాలకు ఎన్నాళ్ళు చేశాము, కానీ ఇప్పుడు తెలిసింది అవన్నీ ప్రతిబింబాలు. ఒక్క బింబాన్ని పట్టుకుంటే ప్రతిబింబాలను అన్నిటిని పట్టుకున్న వాళ్ళం అవుతామని తెలిసి నీ దగ్గరకు వచ్చాము స్వామి. నీవు బింబానివి, అంచేత నిన్నెప్పుడైతే పట్టుకున్నామో, నిన్నెప్పుడైతే చేరాము, అందరినీ పట్టుకున్న వాళ్ళమయ్యాము అన్నారు. ఇదండి వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం. అంచేత ఇక్కడ స్వామి కూడా ఏం చెబుతున్నాడు అంటే, సత్వగుణాభివృద్ధి వలన ధర్మం తెలుస్తుంది. తెలిసిన ధర్మం ఆచరించడం వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగిందో ఈ 3 గుణాలు వాళ్ళని బంధించవు. ఎందుకని బంధించవు? మొట్టమొదటే చెప్పారు చూడండి, ఈ 3 గుణములు బుద్ధిలో మాత్రమే ఉన్నవి తప్ప నచ ఆత్మనః, ఆత్మకు కాదు అన్నారే, అది తెలుస్తుంది అని చెప్పారు. అంతేకాదు ఇది ఇలా 3 గుణములు ఉత్పన్నమవుతున్నవి అని అంటే అది ఉత్పన్నం కాకుండా ఉండడానికి ఏమిటి ఉపాయము అని చెబుతున్నారు 7వ శ్లోకంలో. వేణు సంఘర్షజో వహ్ని దగ్ధ్వా శామ్యతి తద్వనం ఏవం గుణ వ్యత్యయజో దేహ శామ్యతి
తత్క్రియ. ఏమంటున్నాడంటే ఉదాహరణకి, ఏ రీతిగా అడవిలో ఉన్నటువంటి వెదురు చెట్లు గాలి వేసినప్పుడు ఏం చేస్తాయండి? కొమ్మ కొమ్మ రాసుకుంటాయి. కొమ్మ కొమ్మ రాసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? అగ్ని పుడుతుంది. పుట్టినటువంటి అగ్ని ఏం చేస్తుంది? అన్నింటినీ కాల్చేస్తుంది. పుట్టిన అగ్ని ఏ కొమ్మలో పుట్టిందో ఆ కొమ్మను కాలుస్తుంది. అన్నిటినీ కాల్చిన తర్వాత తాను కూడా స్వయంగా ఉపశమింపబడుతుంది. ఎందుకని? కాల్చడానికి ఏమీ లేదు కదా. మరొక కట్టే ఉంటే వాటిని కాల్చడానికి ఉంటుంది. అవి కూడా అయిపోయినాయి. అసలు ఏ కట్టే లేదు. తద్వారా అగ్ని కూడా ఎలా ఉపశమనాన్ని పొందుతుందో అదే రీతిగా గుణాల విషమత్వం వల్ల, అంటే సత్వరజస్తమో గుణముల యొక్క విషమత్వం వల్ల ఉత్పన్నమైనటువంటి ఈ శారీరక, మానసిక అనేటటువంటివి ఇవి కూడా 3 గుణాలని కూడా నాశనం చేస్తాయి. నాశనం చేయడమే కాదు, మేము చేశాము అని మరలా అవి కూడా ఉండదు. అక్కడ ఉన్నటువంటి ధర్మము కూడా స్వయంగా ఉపశమిస్తుంది అని చెప్పారండి. సరే, ఇలా చెబితే వెంటనే ఉద్ధవుడు ప్రశ్న వేశాడండి. స్వామి, నువ్వు చెప్పడం ఇది బానే ఉంది. విదంతి మర్చా ప్రాయేణ విషయాన్ పదమాపదాం తథాపి భుంజతే కృష్ణ తత్కథం శాఖ రాజవతు. ఆశ్చర్యము, చూస్తూనే ఉన్నాము. సాధారణంగా ఈ మనుషులందరికీ, ప్రజలందరికీ విషయ భోగాలు చాలా హాని, నీకు మంచిది కాదు అని ఉంటే కూడా ఎంతమంది తాగుతున్నారండి ఇప్పటికీ కూడా? ఎందుకు స్మోక్ చేస్తున్నాడు? వాడికి తెలియక, తెలిసే అదే విషయాన్ని అడుగుతున్నాడండి. విషయోపభోగములు అన్నీ మనిషికి హాని చేస్తాయి, ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఎప్పుడైతే ఆరోగ్యం పాడైపోయిందో మనస్సు ప్రసన్నత్వాన్ని కోల్పోతుంది. ఇక బుద్ధి సరిగా పని చెయ్యదు. ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో, ఏది మానాలో అనేటటువంటివి కూడా వాడికి అర్థం కాకుండా పోతుంది. అంచేత అయినప్పటికీ, తెలిసినప్పటికీ కూడా హే కృష్ణ తత్కథం, వారు ఏ రీతిగా శ్వాఖ రాజవతు అని, ఒక శ్వఖర అంటే ఏంటి? కుక్క, గాడిద, మేక, ఈ మూడింటిలాగా, కుక్కలాగా, ఒక గాడిదలాగా, ఒక మేకలాగా బ్రతుకుతూ ఉన్నాడే, విషయోపభోగాల్లోనే జీవిస్తూ ఉన్నాడే. ఎందుకని? నిన్న మొన్న మనకి ఒక కథ చెప్పారు భగవద్గీతలో. ఒక ఆయన పాపం 5గురు కిడ్నాప్ చేశారు కదండి. ఎవరిని కిడ్నాప్ చేశారు అనేది మనకు అర్థమైతే అమ్మో మనల్ని కిడ్నాప్ చేశారా అనిపిస్తుందండి. ఒకవేళ మనల్ని కిడ్నాప్ చేశారు అంటే దాని నుంచి ఎలా అవాయిడ్ అవ్వాలి, ఆయన ఎలా గట్టిగా పిలిచాడో అలా మనం పిలుస్తామండి. ఓకే, మనం కిడ్నాప్ చేసినా చేయబడినా ఇప్పుడైతే లేదు, మనల్ని వదిలేశారు, మనకు ఒక గురువు కూడా దొరికారు, మనం గురువు అందించేటటువంటి ఉపాయాలను కూడా స్వీకరిస్తున్నాం. వాళ్ళిద్దరిలో పాపం ఏమయ్యాడండి? ఒకడు లక్ష్యానికి చేరాడు, రెండో వాడు అక్కడే ఉండిపోయాడండి. ఇక్కడ ఏమయ్యారు? ఇద్దరిలో తేడా ఏమిటి అంటే, తన లక్ష్యాన్ని చేరినటువంటి వాడు స్వరాట్. ఎక్కడైతే ఈ గూడెంలో, కోయగూడెమో లేకపోతే మరే గూడెమో, అక్కడ ఉన్నటువంటి వాడు స్వరాట్ కాదండి. వాళ్ళు చెప్పినట్టుగా వినాలి, వాళ్ళు ఏది చెయ్యమంటే అది చెయ్యాలి, ఎప్పుడు పొమ్మనమంటే అప్పుడు పోవాలండి. ఈవేళ మనకు ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పదవుల వలె 3 ఏళ్ళ 5 ఏళ్ళ ఏమో చెప్పలేం. అలానే అలాంటి స్థితిలో ఒకడు ఉండిపోయాడు, రెండవ వాడు ముందుకు వెళ్ళి స్వరాట్ గా ఉన్నాడు. ఇంతకీ మరి మనం ఎవరమో మనం చూసుకోవాలి. స్వరాట్ గా ఉంటున్నామా లేకపోతే అతనిలాగా విరాట్ గా ఉంటున్నామా అనేది మనం గుర్తించుకోవాలి. అంచేత ఇక్కడ ఆ ప్రశ్న వేశాడు ఉద్ధవుడు. స్వామి, తెలిసినప్పటికీ కూడా విషయములు అనేటటువంటివి విషములే అని తెలిసినప్పటికీ కూడా ఒక కుక్కలా, ఒక గాడిదలా, ఒక మేకలా ఎందుకు బ్రతుకుతూ ఉన్నారు వీళ్ళు అని ప్రశ్నించాడు ఉద్ధవుడండి. దానికి శ్రీ భగవానువాచ అహమిచ్చన్యథా బుద్ధి ప్రమత్తస్య యథా హృది ఉత్సర్పతిరజో ఘోరం తతో వైకారికం మనః. దీనికి కారణం ఏమిటో తెలియజేస్తున్నారండి. మోహితుడైనటువంటి వాడి మనస్సులో ఏమిటి అంటే ఒక మిథ్యా అభిప్రాయం, అంటే దీనికి ఒక తప్పుడు అభిప్రాయం అండి.
ఏమని ఉంటుంది? ఈ శరీరమే నేను. ఈ శరీరం కాకుండా ఏదో ఆత్మ అంటారు, ఇంకేదో పరమాత్మ అంటారు. కనపడిన దానికోసం ఎందుకండి ప్రాకులాట? అంచేత ఇదే నేను అని దాని మీదే దృఢ చిత్తంతో ఉంటాడండి. ఈ కారణం వల్ల ఏం చేస్తున్నాడు? అతని మనస్సులో, అతని బుద్ధిలో ఘోరమైనటువంటి, భయంకరమైనటువంటి రజోగుణము, తమోగుణం. ఇది తమోగుణం కన్నా కూడా రజోగుణమే బాగా వ్యాపించి ఉంటుంది. అందుచేత వ్యాపింపబడినటువంటి రజస్తమో గుణముల వల్ల వాళ్ళు కుక్కల్లా, గాడిదల్లా, మేకల్లా బ్రతుకుతున్నారు అని చెప్పాడండి స్వామి. ఇది చెబితే బహుశా ఎవరైనా వింటే ఒప్పుకుంటారండి? ఏంటి కృష్ణుడు మమ్మల్ని కుక్కలో, గాడిదలు, నక్కలో, ఏదో మేకలు అంటాడా అని. ఇది స్వభావం అండి. ఈ స్వభావంగా ఉండడానికి గల కారణం తెలియచేస్తున్నారండి. ఒకవేళ మన మనస్సులో ఆ రకమైనటువంటి అభిప్రాయం ఉన్నట్లయితే మనం చూసి దాన్ని తొలగించుకోవాలండి. తొలగించుకోగలిగిన వాడు ఎవరంటే కేవలం మనిషేనండి. కుక్కవి నీవు కుక్కవి ఇలా అంటే చెప్పక్కర్లేదండి. కుక్క జన్మ ఎత్తింది కుక్కగానే బ్రతుకుతుందండి. నక్క నక్కలాగే బ్రతుకుతుందండి, కుక్కలాగా బ్రతకదండి. కానీ మనిషి మనిషిగా వచ్చి కుక్కలా బ్రతికితే, మనిషి మనిషిగా వచ్చి జిత్తుల మరి నక్కలాగా జీవిస్తే ఇది ఎంత అసహ్యమండి, ఇది ఎంత సిగ్గుచేటండి. ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు స్వామి. రజోయుక్తస్య మనసః సంకల్పః సవికల్పకః తతః కామో గుణఛానాత్ దుస్సహ స్యాద్ధి దుర్మతేః కరోతి కామవశకః కర్మాణి అవిజితేంద్రియః దుఃఖోదకాని సంపశ్యన్ రజోవేగ విమోహితః. 10-11 శ్లోకాల్లో తెలియజేస్తున్నారు. రజోగుణానికి లోనైపోయినటువంటి అవివేకి ఏమనుకుంటాడు అంటే, అబ్బా ఆ వస్తువు ఎంత సుఖాన్నిస్తుంది, ఆ వస్తువు ద్వారా పొందేటటువంటి సుఖం నాకు ఎంత హాయినిస్తుంది, అంచేత దానికి ఎవరైనా అడ్డం వచ్చారా, ఆటంకం వచ్చారా, వాళ్ళ మీద విపరీతమైనటువంటి కోపం. ఛాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే అని స్వామి లిస్టు ఒక్కటే. నీకు దాని గురించి, వస్తువు గురించి లేదా ఒక వ్యక్తి గురించి నీకు ధ్యానం చేయడం మొదలుపెట్టింది అంతే, నిన్ను సర్వనాశనం చేసి పడేస్తుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చెప్పాడే, అదే విషయాన్ని ఇక్కడ స్వామి తెలియచేస్తున్నారు. అంచేత ఆ వస్తువుల యొక్క రూప గుణాలను నిరంతర చింతన చెయ్యడం వల్ల వాటిని పొందాలి అనేటటువంటి కోరిక చాలా దృఢంగా, గాఢంగా కలుగుతుంది. తద్వారా కోరికలకు వశీభూతుడైపోయినటువంటి ఈ వ్యక్తి తన ఇంద్రియాలను కానీ, మనస్సును కానీ వశపర్చుకోలేక వాటికి వశమై దుఃఖాన్ని, కష్టాన్నే పొందుతూ ఉన్నాడు. ఎందుకని ఇలా జరుగుతుంది అంటే రజస్తమో గుణముల యొక్క తీవ్రత వల్ల, వాటి వేగం వల్ల అని చెప్పారు. ఇక మనకి 12వ శ్లోకంలో రజస్తమోభ్యాం యదపి విద్వాన్ విక్షిప్తధీః పునః అతంత్రితః మనోయుంజన్ దోషదృష్టి న సజ్జతే. ఇక్కడ ఈ శ్లోకాన్ని మనం గుర్తు తెచ్చుకుంటే ఈ స్థాయిలో మనం ఉన్నాము అని చెప్పుకోవచ్చునండి. వివేకం ఉన్నప్పటికీ కూడా, సాత్విక గుణం ఉన్నప్పటికీ కూడా ఆ మనస్సు కూడా అప్పుడప్పుడు రజస్తమో గుణాల యొక్క ప్రభావానికి లోనైపోయి సంఘర్షణకు లోనవుతాడు. అంటే ప్రభావితుడవుతాడే తప్ప వాటి వశంలోకి వెళ్ళడండి. ఇదండి సత్పురుషుడికి, సామాన్య పురుషుడికి కూడా కోరికలు కలుగుతాయండి. సామాన్యుడు కలిగిన వెంటనే దానిలో ప్రవృత్తుడైపోతాడు. సత్పురుషుడు ఓహ్ ఇది కలిగింది కదూ, ఇది తగదు అని తనను తాను నిగ్రహించుకుంటాడు. అంచేత సంఘర్షణలకు లోనైనప్పటికీ కూడా విషయాలలో ఉండేటటువంటి దోష దృష్టిని దర్శించి దానివల్ల జాగరూకతతో ఉంటాడు, అప్రమత్తంగా ఉంటాడు. తద్వారా మనస్సుని తన వశంలో ఉంచుకుంటాడే తప్ప మనస్సుకు తాను కైవశం కాడు. ఇదండి. ఏమంటారు? మనం ఈ స్థాయిలో ఉన్నాము అని చెప్పుకోవచ్చు కదా. కలుగుతూ ఉంటాయి, చూసింది చేసింది ఆ సంస్కారాలు లేస్తూ ఉంటాయి, కలలోనో ఇళ్లలోనో గుర్తొస్తూ ఉంటాయి.
లేదా చూసిందల్లా కావాలి అని కూడా అనిపిస్తుంది. అనిపించినప్పుడు అరెరే ఇది కాదు, దీనిపై మోహం తగదు. వ్యవహారానికి అవసరమైనప్పటికీ ఆ అవసరానికి అందితే వాడుకునేది, అందలేదు ఊరకుండేది. ఇది మనస్సును తన వశం చేసుకుంటాడే తప్ప మనస్సుకు తాను వశం కాడు అని చెప్పారు. అంతేకాదు, హే ఉద్ధవ, ఎలా ఉండాలి అప్పుడు అంటే అప్రమత్త అనుయుంజీత మనో మయ్యర్పయం శనై అనిర్విణ యథాకాలం జితశ్వాస జిత ఆసన. మరి ఇటువంటి పరిస్థితిలో మనస్సు కూడా ఆ కాసేపు కూడా ప్రలోభానికి లోను కాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అని అంటే అప్రమత్త, చాలా జాగరూకతతో ఉండాలి. అప్రమత్తంగా ఉంటూ ఏం చెయ్యాలి, అతడి మనస్సును మయి నాయందు అర్పించాలి. అర్పించినటువంటి ఆ మనస్సును అక్కడే ఉండేట్టుగా శనైహి శనైహి నెమ్మదిగా. వాట్సాప్ లో ఎవరో పంపించారండి, ఆ పాయింట్ చాలా బాగుంది. ధ్యానం చెయ్యాలి అని కూర్చోండి, కూర్చున్న వెంటనే మీరు రిలాక్స్ అయిపోండి. అంటే రిలాక్స్ అయిపోవడం అంటే ఏ ఆలోచనలో రాకుండా ఉండండి. ఉందాము అని అనుకున్నా కూడా అవి వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ లింక్ అంటే ఆ సంబంధాన్ని కట్ చెయ్యాలి. ఏ సంబంధాన్ని? మనస్సుకి మనకు ఉన్నటువంటి లింక్. ఇవాళ ఎవరెవరికి ఏదైనా పంపించారంటే లింక్స్ పంపిస్తున్నారు కదండి. అంచేత మనస్సుకి మన స్వరూపమైన ఆత్మకు ఉండేటటువంటి లింక్ కాసేపు కట్ చేయండి. కట్ చేసి మీరు చూడండి. అంటే ఆ చెప్పేటటువంటి ఆ దృష్టి కోణం అనేది ఇవాళ అందరికీ తెలిసేటటువంటి భాషలో చెప్పడం చాలా బాగుంది అనిపించింది నాకు. అంచేత మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ లింక్ని కట్ చెయ్యాలి అంటే నిజంగా కట్ చెయ్యాలంటే తాను ఎంత వేరుపడాలండి. వేరుపడినప్పుడు ఆ లింక్ని కట్ చేసి పడేస్తే మరలా ఇంకెక్కడికి మనకి మెసేజ్లు రావండి, మనతో కాంటాక్ట్ కాదండి. అలా కొద్ది నిమిషాలు ఉండు. లింక్ కట్ చేశాను కానండి, అది ఇంకో ద్వారా ఏదో వచ్చేసిందండి అంటావా? ఇంకో ద్వారా ఏమి వచ్చేసిన మరలా దాన్ని కూడా కట్ చేయి. కట్ చేస్తూ పో. ఒక పుష్పం ద్వారా వచ్చింది అనుకుందాం. పుష్పాన్ని చూడగానే ఏంటో మన తోటలో ఉంది, దానికి నేను ఎరువు సరిగా వేయలేదు, పువ్వేదో ముక్కుల నుంచి ఇలా పోతుందండి. సరే, దాన్ని కట్ చేసేసాం. తీరా కట్ చేసిన తర్వాత సెల్ ఫోన్ చూడగానే అరే ఇలాంటి సెల్ ఫోను నాకు అది వరకు ఉండేది, నాది ఐఫోన్ పోయింది, మళ్ళీ అటుపోతుందండి. నీకు ఎటు పోవడానికి అది వెళుతూ ఉందా అక్కడల్లా కట్ చేసేస్తూ ఉంది. మరి కట్ చేసిన తర్వాత నీవు నిశ్చింతగా ఉండు, నీ ఒక్కడవే ఉంటావు. ఇక వేరే ఎవ్వరికి నాట్ అలౌడ్, వేరే ఎవ్వరికి అలౌ చేయకుండా ఉండు అన్నాడు. బాగుందండి. అంచేత అలా మనకి తెలిసినటువంటి ఉపాయాల ద్వారా మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, ఇవి రెండు నేను కానప్పుడు శరీరం ఎందుకు అవుతానండి? శరీరం కూడా నేను కాదు. అంచేత నెమ్మదిగా మనస్సు నాకు లింక్ అవుతూ ఉందంటే, ఏ మనస నాకు కాదు, నువ్వు లింక్ కావాల్సింది. హంసగీతలో స్వామి తెలియచేస్తూ ఉన్నారు, అప్రమత్త అనుయుంజీత మనః మై అర్పయన్ శనై. ఇక్కడ జితశ్వాస జిత ఆసన అంటే ప్రాణాయామం చేసి మనస్సును వశపరుచుకోవడం ఒకటైతే, జిత ఆసన ఒకే ఆసనంలో కూర్చుంటూ అంటే దమాన్ని శమాన్ని కూడా కలిగించుకోవడానికి ఇది చాలా అవసరం అని అంటూ చెబుతున్నాడు స్వామి. జిత శ్వాస జిత ఆసన. అంచేత ఆసనం చక్కగా వేసుకో, తర్వాత ప్రాణాయామం చేసి మనస్సును నీ అదుపులో పెట్టుకో. ఆ తర్వాత అప్రమత్త, చాలా జాగరూకతతో, అనిర్విణ, విసుగు పడకుండా, అబ్బా ఎంతసేపు చేస్తామండి అని అనుకోవద్దు, విసుగు రానియకుండా శనై నెమ్మదిగా మనస్సుని భగవంతుడైన నాయందు. మళ్ళా భగవంతుడైన నాయందు అంటే ఎక్కడికి తీసుకువెళ్ళాలంటే బృందావనానికి తీసుకెళ్ళాలా, మందిరానికి తీసుకుని వెళ్ళాలా? ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి అంటే ఎక్కడికో కాదు, నీలో నీవుగా ఉన్నటువంటి ఆ తత్వం వైపుకి, ఆ పరమాత్మ వైపుకి మళ్ళించాలి అని స్వామి ఇక్కడ తెలియజేస్తున్నారు. యథాకాలం
అందుకని ఏదో ఒక సమయాన్ని పెట్టుకున్నప్పుడు ఆ సమయానికి మనం చేసినట్లయితే మనస్సు కూడా అలవాటు పడుతుందండి. మనస్సు, ఇంద్రియాలు కూడా సహకరిస్తాయండి. ఇవాళ మనం అరే 4:30 అయితే సత్సంగము, అలాగే 6 అయితే సత్సంగము అనేటటువంటిది ఒక అలవాటులో మన మనస్సు, మన ఇంద్రియాలు ఎలా కోఆపరేట్ చేస్తున్నావో అలానే ధ్యానానికి, లేవడానికి గాని, ధ్యానానికి గాని మనం ఒక యథాకాలాన్ని, ఒక సమయాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే తద్వారా జితశ్వాస కుదురుతుంది, జిత ఆసన కూడా కుదురుతుంది అని స్వామి తెలియచేస్తున్నాడు. విసుగు రాకుండా ఇది చెయ్యాలి అని చెబుతూ ఉన్నారు. అయితే దానిలో ఏతావాన్ యోగ ఆదిష్ట మచ్చిష్యై సనకాదిపి సర్వతః మన ఆకృష్య మయ్యద్ధా ఆవేశ్యతే యథా. హే ఉద్ధవా, అన్ని వైపుల నుండి మనస్సును మళ్లించి నాయందే చక్కగా స్థిరపరచడం ద్వారా మాత్రమే అలా చెయ్యడం అనేటటువంటి అభ్యాసమే యోగము అంటారు. అదిగో అటువంటి యోగము నా శిష్యుల అయినటువంటి సనకాది మునీంద్రులకు నేను బోధించాను అన్నాడండి స్వామి. అంతే. అది వినడంతో ఉద్ధవుడు ప్రశ్నించాడు, స్వామి స్వామి నువ్వేం చెప్పావు? ఆ సనకాది మునీశ్వరులకు ఏ రూపంగా చెప్పావు? ఎలా చెప్పావు? ఏం చెప్పావు? నాకు దయచేసి చెప్పవే అని ఉద్ధవుడు అడిగారండి. యోగమాదిష్టవానేతత్ రూపం ఇచ్చామి వేదితుం. అవన్నీ నాకు తెలుసుకోవాలని ఉంది, కోరికగా ఉంది అని ఉద్ధవుడు అడిగితే అప్పుడు భగవంతుడు పుత్రా హిరణ్యగర్భస్య మానసా సనకాదయ పప్రచ్ఛు పితరం సూక్ష్మాం యోగస్య ఏకాంతికీం గతిం అని చెబుతున్నారు. ఇక్కడ భగవంతుడు తెలియచేస్తున్నాడు, నా పుత్రుడైనటువంటి హిరణ్యగర్భుడు అంటే బ్రహ్మ. ఆ బ్రహ్మగారికి పుత్రులు ఎవరు? మానస పుత్రులు సనక సనందనాథులు. అదిగో అటువంటి వారు సనక సనందనాథులు వారి తండ్రి అయినటువంటి బ్రహ్మగారిని అడిగారు, ఏమిటి చాలా సూక్ష్మమైనటువంటి యోగం ఏమిటి అని వీరు అడిగితే, ఆ సూక్ష్మాతి సూక్ష్మ స్థితి గురించి అడిగితే బ్రహ్మగారు పాపం కర్మ వ్యగ్రతలు అంటే సృష్టి కార్యక్రమంలో బాగా మునిగిపోయి ఉన్న కారణంగా ఆయన చెప్పలేకపోయారట. చెప్పలేక ఒక్కసారి ధ్యానం చేశాడు. ధ్యానంలో అప్పుడు నన్ను ప్రార్థిస్తే అప్పుడు నేను కాస్త ఇలా ఈ రీతిగా హంసాకృతిని ధరించి హంస రూపంలో వారికి దర్శనమిచ్చి వారి చేత ప్రశ్నింపబడి ఆ ప్రశ్నకు సమాధానంగా ఉపదేశం చేశాను అన్నారండి. ఆ చేసినటువంటి ఆ హంస గీత సారాంశం అది మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాధేశ్యామ్.